అందరికీ షలో. ముందు వీడియోలో యోసేపు గురించి, వారి అన్నల గురించి మనం కొన్ని విషయాలు చూసాము. అయితే ఇప్పుడు మరికొన్ని విషయాలు మనం ఏషర్ గ్రంథం నుండి చూద్దాము. ఎందుకంటే ఒక తండ్రికి వారు ఏ విధంగా గౌరవించారు, తండ్రి మాట ప్రకారం ఎలా నడుచుకున్నారు, అలాగే యోసేపు వారి అన్నల పట్ల చూపించినటువంటి ప్రేమ ఏ విధంగా ఉంది. ఈరోజు అనేక మంది డబ్బుకి, ఆస్తికి ఇచ్చిన విలువ ఒక రక్త సంబంధానికి ఇవ్వడం లేదు. ఈ యొక్క యోసేపు చేసినటువంటి పనులు బట్టి మనం ఏ విధంగా ఉండాలి, ఒక అన్నల పట్ల, అక్క చెల్లెల పట్ల మనం ఏ విధంగా జీవించాలి అనేది ఒక ఉదాహరణగా అక్కడ ఆయన చూపించడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ భూమి మీద ఏది కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే మనం కూడా ఎప్పుడు ఉంటాం, ఎప్పుడు పోతామో తెలియదు. అలాంటి వాటి కోసం మన సంబంధుల్ని దూరం చేసుకుంటున్నాము. ఈ యొక్క విషయాన్ని బట్టి మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ ఉన్నప్పుడే ప్రేమగా కలిసి ఉండాలి. వారు పోయిన తర్వాత మనం ఎంత ప్రయత్నించినా మళ్ళీ వారు తిరిగి రారు. కాబట్టి ఈ యొక్క విషయాలను బట్టి మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యాకోబు కుమారులు యోసేపు దగ్గర నుంచి వచ్చిన తర్వాత యాకోబుకి ఈ విషయం చెప్పడం అనేది జరిగింది. అయితే యాకోబు మొదట ఈ విషయాలను నమ్మలేదు. వారంతా అతనితో, మా తమ్ముడు యోసేపు బ్రతికే ఉన్నాడు, అతడు ఐగుప్తు దేశం అంతటిని పరిపాలిస్తున్నాడు, ఈ మాటలు అతను మాతో చెప్పెను, మేము నీతో చెప్పితిమి అని వారు చెప్పడం జరిగింది. వారు యోసేపు పంపిన వాటన్నిటినీ అతని ముందు విప్పి చూపించిరి. వారు యోసేపు తన తండ్రికి పంపిన ప్రతి దానిని చూచి వారు చెప్పిన మాటలు నమ్మెను. అతడు అతని కుమారుని బట్టి అమితంగా ఆనందించెను. మరియు యాకోబు వారితో, నా కుమారుడైన యోసేపు బ్రతికి ఉన్నాడని తెలుపుటకు నాకిది చాలును. నేను చావక ముందు అతనిని చూచుటకు వెళ్ళేదను. వారికి జరిగిన యావత్తూ చెప్పిరి. అప్పుడు యాకోబు, నేను ఐగుప్తు వెళ్ళి నా కుమారుడిని అతని సంతానమును చూచెదనెను. యాకోబు లేచి తలస్నానమాచరించి తల క్షౌరము చేయించుకుని యోసేపు తనకు పంపిన వస్త్రములను ధరించి తలపాగా ధరించెను. యాకోబు ఇంటి వారందరూ వారి భార్యలను యోసేపు వారికై పంపిన దుస్తులు వేసుకునిరి. వారందరూ యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు దేశాన్ని మొత్తాన్ని పరిపాలిస్తున్నందున మిక్కిలి ఆనందపడిరి. కానాను నివాసులందరూ ఇది విని వారు యాకోబునొద్దకు వచ్చి తన కుమారుడైన యోసేపు సజీవుడిగా ఉన్నందులకు అతనితో కలిసి ఆనందించిరి. యాకోబు 3 దినములు విందు జరపగా కానాను దేశ రాజులందరూ గొప్పవారును అందరూ వచ్చి తిని త్రాగిరి. వారందరూ యాకోబు ఇంట ఎంతగానో ఆనందించిరి. ఇది జరిగిన పిదప యాకోబు ఇట్లనెను, నేను ఐగుప్తునకు వెళ్ళి నా కుమారుని చూచి తిరిగి ఎలోహిం అబ్రహామునకు చెప్పిన ఈ కానానునకు తిరిగి వచ్చేదను. నేను పుట్టిన దేశమైన దీనిని నేను విడువను. చూడుము, ఇదిగో ఎలోహిం వాక్కు అతనికి వచ్చి, నీవు నీ ఇంటి వారందరూ ఐగుప్తుకు వెళ్ళి అక్కడనే ఉండుము. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడవలదు. నిన్ను అక్కడ నేను ఒక గొప్ప జనముగా చేసేదను. యాకోబు తనలో ఇట్లను కొనసాగిను, నేను వెళ్ళి నా కుమారునికింకను ఎలోహిం యందు భయము తన హృదయమందు ఉన్నదో లేదో చూచెదను అని అనుకునేను. యోసేపు మొదట నమ్మలేదు. కానీ ఆయన పంపించినటువంటి వస్తువులు అవన్నీ కూడా చూసిన తర్వాత ఆయన నిజమే అని నమ్మడం జరిగింది. అప్పుడు నేను ఐగుప్తుకు వెళ్ళి నా కుమారుని చూసి మళ్ళీ తిరిగి కానానుకు నేను వచ్చేస్తానని అనుకోవడం జరుగుతుంది. అప్పుడు ఎలోహిం వాక్కు ఆయనకు ప్రత్యక్షమై, నీవు అక్కడికి వెళ్ళడానికి భయపడవద్దు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పడం జరిగింది. అయితే యాకోబు ఈ విధంగా అనుకోవడం జరుగుతుంది, యోసేపు ఐగుప్తీయుల మధ్య ఉన్నాడు, ఎలోహిం యొక్క భయము ఆయనకు ఉందో లేదో అని అది కూడా నేను చూస్తాను అనుకోవడం జరుగుతుంది. అప్పుడు ఎలోహిం యాకోబుకిట్లు చెప్పెను, నీ కుమారుడైన యోసేపును గూర్చి నీవు భయపడవలదు. అతను నన్ను సేవించుటలో ఇంకనూ తన హృదయమందు పరిపూర్ణత కనపరుచుచున్నాడు. నీ దృష్టిలో అతడు యోగ్యునిగానే కనిపించును. అనగా యాకోబు తన కుమారుని పట్ల అమితంగా ఆనందించెను. అంటే యాకోబు అనుకుంటున్నాడు, ఐగుప్తీయుల మధ్య ఉన్నాడు, తండ్రి యొక్క భయం అతనికి ఉందో లేదో అని భయపడటం అనేది జరిగింది. అప్పుడు ఎలోహిం వాక్కు ఆయనకు ప్రత్యక్షమై ఆయన తన హృదయమందు పరిపూర్ణత, తండ్రిని సేవించుటలో పరిపూర్ణత కలిగి ఉన్నాడు అని అక్కడ చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన చాలా సంతోషించడం అనేది జరిగింది. యాకోబుకు ఎలోహిం వాక్కు ప్రత్యక్షమై తన ఇంటి వారందరినీ ఐగుప్తుకు వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు యాకోబు లేచి తన కుమారులను తన ఇంటి వారందరితోనూ కానాను దేశములో బెయేర్షెబా ప్రాంతము నుండి తన హృదయమందు ఆనందోత్సాహంతో బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళిరి. వారు ఐగుప్తుకు సమీపమునకు రాగా యాకోబు యెహూదాను యోసేపు ముందుకు తమకొక స్థలము ఏర్పాటు చేయుటకు పంపెను.
యెహూదా తన తండ్రి మాటల ప్రకారము చేసెను. అతను త్వరపడి లేచి యోసేపు నొద్దకు పరిగెత్తి వెళ్ళెను. అతడు వారి కొరకు ఒక ప్రదేశము ఏర్పాటు చేయగా యెహూదా తిరిగి తన తండ్రి ఉండు ప్రదేశమునకు వచ్చెను. మరియు యోసేపు తన రథములను సిద్ధము చేసి తన శక్తివంతులను, సేవకులను, అధికారులందరినీ సమావేశపరిచి తన తండ్రిని ఆహ్వానించు నిమిత్తము వారిని సిద్ధపరిచి ఐగుప్తు అంతటికి చాటింపుగా తన తండ్రిని ఆహ్వానించుటకు రాని ప్రతివాడు చచ్చునని ఉత్తర్వులు జారీ చేసింది. యోసేపు తన తండ్రి వస్తున్నాడని తెలిసి అందరికీ చాటింపు వేయించి ఆయన్ని ఆహ్వానించడానికి ప్రతి ఒక్కరిని కూడా పిలవడం అనేది జరిగింది. ఆ మరుసటి దినము యోసేపు తన బలాఢ్యులతో, గొప్పవారితో అందరూ తమ అందమైన ఊదా రంగు వస్త్రములను ధరింపజేసి బంగారు, వెండి, సంగీత వాయిద్యములతో తమ యుద్ధ పరికరములతో బయలుదేరి తన తండ్రిని ఐగుప్తుకు ఆహ్వానించు నిమిత్తము వెళ్ళెను. వారందరూ యాకోబును కలుసుకుని ఆహ్వానించు నిమిత్తము అన్ని రకముల సంగీత వాయిద్యములతోనూ, అన్ని రకముల డప్పులతోనూ, వాయిద్యములతోనూ, సాంబ్రాణి లాంటి సమస్త సుగంధ ద్రవ్యములను మార్గము పొడవునా చల్లుకుంటూ సాంప్రదాయ ఆచారముల ప్రకారము వెళ్ళిరి. వారు వెళ్ళు అరుపుల శబ్దములకు, వాయిద్య శబ్దములకు నేల కంపించెను. ఐగుప్తు స్త్రీలందరూ వారు ఇండ్ల మిద్దెలు ఎక్కి గోడలపైకి ఎక్కి యాకోబును ఆహ్వానించుటకు ఎదుర్కొన వచ్చిరి. యోసేపు ఫరో రాజ వైభవంతో కూడిన కిరీటమును ఫరో యోసేపునకు నెత్తిన ధరింపజేసి అతని తండ్రిని ఎదుర్కొన పంపెను. యోసేపు తన తండ్రికి 50 ఘనపుటడుగుల దూరమునకు వచ్చినప్పుడు అతడు రథము నుండి క్రిందికి దిగి అతని తండ్రి వైపుకు నడుచుకుంటూ వస్తుండగా తన అధికారులందరూ, ప్రముఖులందరూ యోసేపు కాలినడకన తన తండ్రి యొద్దకు నడిచి వస్తుండగా చూచి వారును రథములు దిగి కాలినడకన యాకోబు వైపుకు వచ్చిరి. యాకోబు యోసేపు విడిదికి వస్తుండుట చూచెను. అది యాకోబునకు ఎంతగానో సంతృప్తి కలిగించెను. యాకోబు ఎంతగానో ఆశ్చర్యము చెందెను. యోసేపు ఒక రాజు స్థానంలో ఉండి తండ్రికి ఎంత విలువిచ్చాడో ఇక్కడ ఈ విషయాలను బట్టి మనకి అర్థమవుతుంది. యాకోబు యెహూదాతో ఇట్లనెను, రాజదుస్తులు ధరించి, అంగీలు ధరించి, దానిపై ఎర్రటి పొడవాటి అంగీ దుస్తులు ధరించి, నెత్తిన రాజకిరీటము ధరించి రథమును దిగి నా వైపు నడిచి వస్తున్న ఆ మనుష్యుడు ఎవరు అనగా యెహూదా, అతడే నీ కుమారుడైన రాజైన యోసేపు అనగా యాకోబు అతని కుమారుని ఘనతను చూచి ఎంతో ఆనందము పొందెను. అంటే యాకోబు కూడా యోసేపుని గుర్తుపట్టలేకపోయాడు. ఆయన రాజ వస్త్రాల్లో కిరీటం ధరించి ఆయన వైపు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన గుర్తుపట్టక ఆయన కుమారుడైనటువంటి యోధాని ఆయన ఎవరో అని అడగడం జరిగింది. అప్పుడు ఆయనే నీ కుమారుడైన యోసేపు అని చెప్పడం జరిగింది. అప్పుడు యాకోబు చాలా సంతోషించి ఆనందపడడం అనేది జరిగింది. యోసేపు తన తండ్రి అయిన యాకోబును సమీపించి తన తండ్రికి వంగి నమస్కరించెను. అప్పుడు అతనితో ఉన్న విడిది మనుషులందరూ యాకోబు ముందు నేలకు వంగి నమస్కరించిరి. యాకోబు త్వరపడి పరిగెత్తుకొచ్చి యోసేపు మెడపై పడి అతనిని ముద్దాడెను. యోసేపు కూడా తన తండ్రిని ఆలింగనము చేసుకునెను, ముద్దాడెను. వారిద్దరూ ఏడ్చిరి. వారితో పాటు ఐగుప్తు ప్రజలందరూ ఏడ్చిరి. అప్పుడు యాకోబు యోసేపుతో ఇట్లనెను, నీ ముఖమును చూచిన తర్వాత ఇప్పుడు నేను సంతోషముగా చనిపోవుదును. నీవింకను సజీవముగా నుండి ఎంతో ఘనతతో యుంటివి. మరియు యాకోబు కుమారులు, వారి భార్యలు, వారి సేవకులు మరియు యాకోబు ఇంటికి సంబంధించిన వారందరూ యోసేపుతో కలిసి ఏడ్చిరి. యోసేపు తన ప్రజలందరూ ఐగుప్తుకు తిరిగి వచ్చిరి. మరియు యాకోబు కుమారులు, వారి పిల్లలందరూ, అతని ఇంటి వారందరూ యోసేపుతో ఐగుప్తుకు వచ్చిరి. యోసేపు వారందరినీ ఐగుప్తులో మంచి ప్రదేశమైన గోషాను ప్రదేశమందు ఉంచెను. యోసేపు తన తండ్రితో మరియు అతని సహోదరులతో, నేను ఫరో నొద్దకు పోయి ఇలా చెప్పెదను, నా సహోదరులు, నా తండ్రి ఇంటి వారును ఐగుప్తులో ఒక భాగమైన ప్రదేశమందుండెదరు. యోసేపు అలాగున చేసి అతని సహోదరులలో రూబేనును, ఇస్సాకారును, జెబూలూనును మరియు అతని తమ్ముడైన బెన్యామీనును తీసుకుని వారిని ఫరో ముందుంచెను. యోసేపు ఫరోతో ఇట్లనెను, నా సహోదరులు మరియు నా తండ్రి ఇంటి వారును వారికి సంబంధించిన వారందరూ వారి పశువులతోనూ కానాను నుండి బయలుదేరి వారి పైనున్న కరువును బట్టి ఐగుప్తునకు వచ్చి ఉన్నారు. మరియు ఫరో యోసేపుతో ఇట్లనెను, వారిని దేశమునందు శ్రేష్టమైన ప్రదేశమునందు నీ తండ్రిని నీ సహోదరులను ఉంచుము. యోగ్యమైనదేదియు వారికి దాచి ఉంచవద్దు. దేశమందున్న సారవంతమైన దానిని వారిని తిననివ్వు అనెను. యోసేపు వారి అన్నలని తీసుకుని వచ్చి ఫరో ముందు నిలబెట్టడం అనేది జరిగింది. అప్పుడు ఫరో వారికి మంచి ప్రదేశాన్ని ఇచ్చి సారవంతమైన దాన్ని
వారికి ఇవ్వు అని అక్కడ చెప్పడం అనేది జరిగింది. యోసేపు ఇట్లు సమాధానమిచ్చెను, ఇదిగో వారిని గోషెను ప్రదేశమందుంచి తిని, వారందరూ గొర్రెల కాపరులు కనుక వారిని గోషెను నందే ఉంచి వారి పశువులను మేపుకొన నిచ్చెదము అని యోసేపు చెప్పడం అనేది జరిగింది. అంతటా ఫరో యోసేపుతో, నీ సహోదరులు నిన్నడిగిన దానిని వారికి చేయుము అని చెప్పగా యాకోబు కుమారులు ఫరో ముందు వంగి నమస్కరించి వారక్కడ నుండి నెమ్మదితో వెళ్ళిపోయారు. పిదప యోసేపు తన తండ్రిని ఫరో ముందుకు తీసుకుని వచ్చెను. యాకోబు ఫరో ముందుకు వచ్చి వంగి నమస్కరించెను. యాకోబు ఫరోను దీవించి అక్కడ నుండి వెళ్ళిపోయెను. యాకోబు అతని కుమారులు అతని ఇంటి వారందరూ ఆ ప్రదేశమందు నివసించిరి. యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి ఇంటి వారందరినీ వారి పిల్లలతో సహా కరువు దినములన్నిటను వారికి లేమి కలుగకుండా వారందరినీ రొట్టెలతో పోషించెను. యాకోబు తాను ఎల్లప్పుడూ యోసేపు భోజనపు బల్లయందే తినెను. యాకోబుతో పాటు అతని కుమారులను వారి పిల్లలతో సహా యోసేపు బల్లయందే వారు తినిరి. ఐగుప్తీయులందరూ కరువు ఉన్నంతకాలము యోసేపు ఇంటి వద్దనే రొట్టెలను పుచ్చుకొనిరి. యోసేపు ఐగుప్తీయుల భూములను, పొలములను కరువు కాలములో రొట్టెల కొరకై కొనెను. యోసేపు మొత్తము కరువు కాలమంతయు ఐగుప్తీయులందరికీ రొట్టెలను సరఫరా చేసెను. యోసేపు ధాన్యము నిమిత్తమై వచ్చిన బంగారమును, వెండిని ప్రోగు చేసెను. ఐగుప్తీయులందరూ తమ వద్ద సొమ్ము మొత్తమును ఖాళీ అయినప్పుడు వారు యోసేపు నొద్దకు ధాన్యమును కొను నిమిత్తము దేశము అన్ని ప్రాంతములను ఉన్న వారు రత్నములను, విలువైన వస్త్రములను తెచ్చిరి. యోసేపు తన వద్దకు వచ్చిన బంగారమును, వెండిని సుమారు 72 తులములు, ఇవియేగాక అపారమైన రత్నరాసులను దాచిపెట్టెను. అతని వద్దకు వచ్చిన ధనమును, బంగారమును, వెండిని, రత్నరాసులను 4 భాగములుగా చేసి ఒక భాగమును ఎర్ర సముద్రము నొద్ద ఉన్న అడవిలో దాచెను, ఒక భాగము ఫరాతు నది యొద్ద దాచెను, మిగతా 2 భాగములు పర్షియా మిదియా అరణ్యమునకు ఎదురుగా ఉన్న ఎడారి ప్రాంతమందు దాచెను. అతను మిగిలిన వెండి బంగారములను తీసుకుని అతని సహోదరులకు, తన తండ్రి ఇంటి వారికిని, అతని తండ్రి ఇంటనున్న స్త్రీలకును ఇచ్చెను. మిగిలిన బంగారమును, వెండిని 12 తులములుగా ఫరో ఇంటికి తెచ్చెను. యోసేపు ఐగుప్తునందు సురక్షితముగా నివసించెను మరియు దేశము మొత్తము అతని సలహా ప్రకారము నడిచెను. అతని ఇంటి వారందరూను ఆ ప్రదేశంలో ఆస్తులను సంపాదించుకొనిరి. వారు అక్కడ నివసిస్తూ ఆస్తులను సంపాదించుకొని బహుగా ఫలించి అభివృద్ధి పొందిరి. గతించిన వృద్ధుడైనందున ఎఫ్రాయిము మరియు మనష్షే యాకోబు గృహమునందే ఉంటూ ఎలోహిం ధర్మశాస్త్రమును, ఆయన మార్గములను నేర్చుకునిరి. వారు యాకోబు కుమారులతోనూ వారి పిల్లలతోనూ యాకోబు ఇంట ఉంటూ ఇవన్నీ నేర్చుకునిరి. యాకోబు 17 సంవత్సరములు ఐగుప్తునందు నివసించెను. యాకోబు బ్రతుకు దినములన్నీయు 147 సంవత్సరములు. యాకోబు యోసేపునకు అతని కుమారులకు ఇట్లు చెప్పెను, ఇదిగో నేను చనిపోయేదను, నీ పితరుల ఎలోహిం నిన్ను దర్శించును, నీకును నీ సంతతికిని వాగ్దానము చేసిన దేశమునకు తిరిగి చేర్చును. కాబట్టి నేను చనిపోయిన తర్వాత నన్ను కానాను దేశమందలి హెబ్రోనులోనున్న మక్పేలా గుహనందు నా పితరుల యొద్ద పాతిపెట్టుము. యాకోబు తనను హెబ్రోను నందు గల మక్పేలా గుహనందు పాతిపెట్టుటకు తన కుమారుల యొద్ద నుండి ప్రమాణము చేయించుకొనెను మరియు అతని కుమారులు కూడా దీనికి సమ్మతించి ప్రమాణము చేసిరి. అతడు వారికందరికీ ఇట్లు చెబుతూ ఆదేశించెను, ఎలోహింను సేవించుడి, ఆయన మీ పితరులను కాపాడినట్లే మిమ్ములను కూడా మీ ఆపదల నుండి కాపాడును. మరియు యాకోబు ఇట్లనెను, మీ పిల్లలను నా యొద్దకు పిలువుడి అనగా యాకోబు కుమారుల పిల్లలందరూ అతని యొద్దకు వచ్చి అతని ముందు కూర్చునిరి. యాకోబు వారందరినీ దీవించెను మరియు వారందరితో, మీ పితరుల ఎలోహిం మీ తండ్రి అయిన అబ్రహాము యొక్క దీవెనలను మీకిచ్చునుగాక. వారందరినీ యాకోబు దీవించెను. ఆ దినముననే వారందరూ వెళ్ళిపోయిరి. ఆ మరుసటి దినమున యాకోబు తన కుమారులను మరలా తన యొద్దకు పిలిచెను. వారందరూ కలిసి వచ్చి అతని ముందు కూర్చుండిరి. మరియు యాకోబు అతను మరణించక ముందు అతని కుమారులందరినీ దీవించెను. అతని దీవెనల ప్రకారం వారందరినీ ఒక్కొక్కరిగా దీవించెను. ఇదిగో ఇది మొత్తము ఎలోహిం యొక్క ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఇశ్రాయేలీలందరికీ హక్కుగా సంబంధించి ఉన్నది. మరియు యాకోబు యోదాతో ఇట్లనెను, నీవు నీ సహోదరులందరిలో బలవంతుడవని నేనెరుగుదును. నీవు వారందరినీ పరిపాలించు. నీ కుమారులు వారి కుమారులపై నిరంతరము పరిపాలన చేయును. నీ కుమారులకు బోధించుము. వారిని తమ యుద్ధ ఆయుధములను ధరించి వారిపై పరిపాలన చేయుచు తన సహోదరులపైకి వచ్చు శత్రువులపై పోరాడమని వారికి బోధించుము. యోసేపు యాకోబుని అతని
కుమారులందరినీ కూడా ఐగుప్తుకి తీసుకుని వచ్చి వారిని మంచి ప్రదేశంలో ఉంచి వారిని కరువు కాలం అంతా కూడా ఆయన పోషించడం అనేది జరిగింది. యోసేపు కుమారులు యాకోబు దగ్గర, అతని కుమారుల దగ్గర తండ్రి యొక్క ధర్మశాస్త్రాన్ని వారు నేర్చుకోవడం కూడా జరిగింది. అయితే యాకోబు ఆయన చనిపోయే ముందు వారందరినీ పిలిచి వారిని దీవించడం కూడా జరిగింది. ఆయన చనిపోయినప్పుడు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయి హెబ్రోనులోని మక్తేల గుహలో ఆయన్ని పాతిపెట్టమని ఆయన వారి కుమారుల దగ్గర ప్రమాణం చేయించుకోవడం అనేది జరిగింది. యూదా బలవంతుడు కాబట్టి ఆయన సహోదరులందరినీ కూడా వారి మీదకు వచ్చేటువంటి శత్రువులపై పోరాటం చేసి వారిని పరిపాలించమని చెప్పడం అనేది జరిగింది. అయితే యూదా ఆయన పిల్లల్ని కూడా ఆ విధంగా తయారు చేయమని అక్కడ యాకోబు చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.